పట్టరాపట్టు ఉడుంపట్టు హైలస్స అంటూ సాగే పడవల పోటీలు ఇప్పటి వరకు కేరళలో మాత్రమే చూశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పోటీలను అమరావతి ప్రాంతంలోనూ నిర్వహిస్తోంది. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా నాగాయలంకలో పడవ పందాలకు శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న గ్రామస్థాయి పోటీలకు మరిన్ని హంగులద్ది రాష్ట్ర స్థాయి పందాలుగా నిర్వహించడం పండుగ సంబరాలకు సరికొత్త ఊపునిచ్చింది. సంక్రాంతి వేళ ముచ్చటగొలిపే రంగవల్లులు, ధాన్యపు రాసులతో రైతు ఇంట జరిగే సందడి అంతా ఇంతా కాదు. వీటికి తోడుగా సముద్ర తీర ప్రాంతాల్లో పడవల పోటీలు జరుగుతుంటాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సంక్రాంతి సంబరాల్లో పడవల పోటీలను భాగం చేసింది. కృష్ణా జిల్లా తీర ప్రాంతం నాగాయలంక రాష్ట్ర స్థాయి పడవల పోటీలకు వేదికైంది. సాంస్కృతిక, పర్యాటక, క్రీడా శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. స్వచ్ఛ నాగాయలంక సొసైటీ ఆధ్వర్యాన గ్రామస్తులంతా పాల్పంచుకున్నారు. కేవలం పడవల పోటీలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించడంతో నాగాయలంకలో సందడి వాతావరణం నెలకొంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 200 పడవలు పోటీల్లో పాల్గొన్నాయి. 3 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మొదటి విభాగంలో మరపడవలు పోటీ పడ్డాయి. రెండవ విభాగంలో భార్యాభర్తలు కలిపి పడవను నడపడం సరదానిచ్చింది. మూడో విభాగంలో 5గురు కలిసి తెడ్ల సాయంతో ఆ దరి నుంచి ఈ దరికి వేగంగా పడవల్ని చేర్చేందుకు పోటీ పడడం ఆకట్టుకుంది. ప్రైజ్ ఏముంది కానీ పోటీలు బాగున్నాయి. పోటీలు నచ్చింది. సంవత్సరం పెడితే ఇంకా బాగుంటది. పాల్గొన్నామండి. ఇరుడు మాకు అనుకూలించలేదు. ఈ సంవత్సరం మాకు అనుకూలించింది. చాలా ఆనందంగా ఉంది. చాలా ట్యాక్స్ ఇంకా ఈ ముందు ఇంకా బాగా పెట్టాలని కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఇంత ముందు ఒకసారి పెట్టినప్పుడు కూడా ఫస్ట్ విన్ మేము వచ్చాము. ఇది మళ్ళీ ఇంకోసారి రావటం మాకు నాకు చాలా ఆనందం. ఈసారి చాలా డెవలప్ చేసినందుకు, మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచినందుకు చాలా సంతోషం. అందరికి, పెద్దలకి అందరికి ధన్యవాదాలుగా తెలుపుకుంటున్నాను. పోటీలను ఉత్సాహంగా తిలకించిన జనం పడవల పందాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎక్సలెంట్, చాలా బాగుంది. అంటే ట్రెడిషనల్ గా చేస్తున్నారు కదా, ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా బాగుంది. చాలా బాగా అరేంజ్ చేశారు. అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. బాగుంది. ఇక్కడ పడవ పోటీలు జరుగుతున్నాయని తెలిసింది, అందుకని ఇలా వచ్చాము. బాగుంది, కోలాహలంగా ఉంది. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంత భారీ ఎత్తున చేస్తారని అనుకోలేదు. సో నైస్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేని కొత్త వాతావరణం కనబడుతుంది మా ఊర్లో. నాగాయలంక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పడవల పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని అధికారులు, ప్రజాప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పశు ప్రదర్శనలు, లేకపోతే రకరకాల పోటీలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రకంగా ప్రభుత్వం పడవ పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారి. అందుచేత ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ పోటీలు ఇక్కడ నిర్వహించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కేవలం కేరళ రాష్ట్రంలోనే ఇంతవరకు జలక్రీడల కేంద్రాలను పెట్టారు. నేను కూడా అలిప్పి అని కేరళలో వెళ్లి చూసొచ్చాను. అదే కాకుండా మన ఆంధ్రదేశంలో ఈ రోజు జలక్రీడలకు ఇంకా బాగా ప్రాధాన్యత ఇవ్వచ్చని చెప్పి వాళ్ళకి అంచనాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ లోపల మన రాష్ట్ర ప్రభుత్వం ఒక 4 కేంద్రాలకు కూడా అనుమతి ఇచ్చింది. నాగాయలంకలో కూడా ఒక కేంద్రం మనం పెట్టబోతున్నాం. మనకి విజయవాడ, అమరావతి హార్డ్లీ గంటన్నర ప్రయాణం ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉంది. హైదరాబాద్ కూడా దగ్గరలో ఉంది. అందువల్ల మనకి ఈ సంక్రాంతి విజిటర్ సీజన్, టూరిస్ట్ సీజన్ కాబట్టి దీన్ని ఆ విధంగా మనం ప్రమోట్ చేయాలన్నది మన ఆలోచన. తొలిసారిగా నిర్వహించిన పోటీలకు మంచి స్పందన రావడంతో ఇకపై ఏటా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొల్లు రవీంద్ర పోటీలకు హాజరయ్యారు.